హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో మిడ్ నైట్ కాన్వర్జేషన్ ఏంటి, అలాగే డిస్కషన్స్ ఏంటి, మిడ్ నైట్ టాక్స్ ఏంటి, అట్లాగే దానిపై నా ఒపీనియన్ అంటే చెప్పబోతున్నా. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పటికే ఈరోజు టాస్క్లు ఏమేమి ఆడిస్తున్నారు, అవి ఎట్లా ఉండబోతున్నాయి, ఎవరు గెలిచారు. ఇప్పుడు హిప్పో టాస్క్ చూశారు కదా, దానికి ఆకలేసినప్పుడల్లా ఆహారంగా గుడ్లు వేయాలి, ఆహారం పెట్టాలని బిగ్ బాస్ ఇవ్వడంతో ఒక రగ్బీ టాస్క్ మాదిరిగా రగ్బీ గేమ్ ఆడితే ఎట్లా ఉంటుందో ఆ స్టైల్లో వేరే లెవెల్లో కంటెంట్ గొడవలు అయితే అవబోతున్నాయి. మరి ఇంతకీ ఆ టాస్క్లో ఏంటంటే రెడ్ టీమ్ హవా నడిచింది, ఫ్లోరా, కళ్యాణ్, ఇమాన్యుల్. మరి ఈ టాస్కుల్లో కూడా ప్రోమో ప్రకారం చూస్తే చాలా రచ్చ వచ్చింది. ఆ రచ్చలో అంతిమంగా ఎవరు విన్ అయ్యారు, ఫైనల్గా ఈ 4th వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరయ్యారు అనేది ఇప్పటికే మన జర్నలిస్ట్ సతీష్ ఇదే ఛానల్లో 7 గంటల ఆ టైంలో నేను అప్లోడ్ పెట్టే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. అట్లాగే ఓటింగ్ అనాలిసిస్ కూడా న్యూస్ బౌల్లో అనాలిసిస్ చేసి పెట్టా. అట్లాగే న్యూస్ బౌల్లో పోస్ట్ ఒకటి ఉంటుంది, ఈ వారం మీ ఓటు ఎవరికి అని చెప్పి, అందులో కూడా ఖచ్చితంగా ఓటు వేయండి. మీరు అట్లాగే అఫీషియల్లో వేస్తూ ఉంటారు కదా, ఈ ఒపీనియన్ పోల్లో కూడా ఇస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది, ఎంతమంది వేస్తే ఎంతమందికి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ జరుగుతుంది. అయితే మిడ్ నైట్ ఏంటంటే రెగ్యులర్గా దివ్య నేను ఒక మాట అంటుంది ఎవరికి, బర్నీతో, మీరు ఎటు అక్కడ అవకాశం ఇవ్వలేదు కదా, ఎలాగో ఇక్కడ నైట్ ఇక్కడ కూర్చొని మాట్లాడతాం కదా, వస్తారు కదా, అప్పుడు మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను, అప్పుడు చూడొచ్చులేని సన్నాను. అంటే వీళ్ళిద్దరూ బర్నీ అలాగే దివ్య చాలా తెలివిగా, ఫస్ట్ మీరు గమనించారా, దివ్య వచ్చినప్పుడు కెమెరాలకి చెప్పింది, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఒక ట్రాక్ ఉంది, ఒక ట్రయాంగిల్ ఉంది, ఒక తర్వాత స్క్వేర్లో మారినట్టు ఉంది, నేను చెప్పగానే ఒకసారి ఒక నలుగురు షేక్ అయ్యారు అని చెప్పి కనుక్కుంటా, రియల్ ఎమోషన్స్ అని అలాగే ఉంటారా లేకపోతే చేంజ్ అవుతారా అనేసి ఆడియన్స్ కెమెరాలకు చెప్పింది కదా. అట్లాగే బర్నీకి కూడా ఏంటంటే ఇంతవరకు ఏంటంటే ఎమాన్యుల్కి చెప్పేవాడు, అన్నీ ఏదైనా ఉంటే షేర్ చేసుకునేవాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఆల్రెడీ 3 వారాల ఆట బయట నుంచి ఆట చూసి వచ్చింది కనుక మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఎక్కువే ఉన్నాయి కనుక వీళ్ళిద్దరూ కలిపి ఒక అండర్స్టాండింగ్తో వచ్చి ఏం చెప్పాలనుకున్న ఆడియన్స్కి వీళ్ళిద్దరూ మాట్లాడుకుని చెప్పాల్సిందంతా చెబుతున్నారు. ఆటగాళ్ళ గురించి, వీళ్ళ ఆట గురించి అనలైజ్ చేసుకుంటూ ఎవ్రీడే మనకి ఇక మిడ్ నైట్ ముచ్చట అయితే వీళ్ళిద్దరికి కంపల్సరీగా ఉంటుంది. ఇద్దరు తెలివైన వాళ్ళే, ఇద్దరు ఒకరికొకరు కాంపిటీషన్ అనుకున్నారు కనుక అది క్యారీ చేస్తే నిన్న ఏం జరిగిందంటే బర్నీ నిన్న టాస్కుల్లో అతను ఎందుకు యాక్టివ్ రోల్ తీసుకోలేదు అనే దానికి మీకు కూడా చాలామందికి డౌట్ వచ్చింది, నేను కూడా చెప్పాను కదా. సో ఇక్కడ దివ్యకి అయితే ఆ విషయంలో క్లారిటీ ఇచ్చాడు, కావాలనే దివ్యకి దమ్ము సిరీస్కి ఛాన్స్ ఇచ్చాడనే విషయం అయితే చెప్పాడు. నేను మీకు ఛాన్స్ ఇవ్వాలనే నేను దిగలేదు, అయినా మనం బాగా ఆడాం, ఆఖరి వరకు ఉన్నాం, మీరు నామినేషన్లో ఉన్నారు కదా, ప్రూవ్ చేసుకోవాలని మీకు ఛాన్స్ ఇచ్చాను అన్నాడు. అట్లాగే రెండోది ఏంటంటే నాకు వేలు కూడా హీల్ అవుతుంది, సో మళ్ళీ అది ఇప్పుడు నేను వెళ్ళి ఆడి పెద్దది చేసుకుని మళ్ళీ పంచాయతీ పెద్ద గొడవ హెల్త్ పాడు చేసుకుని వేలు వల్ల సఫర్ అయ్యే కంటే ఈ 2 రకాలుగా పర్సనల్గా ప్లస్ వీళ్ళ కోసం అని లెక్క. సో ఇంకోటి ఏంటంటే టీం లీడర్ కదా నేను, మరి టీం కోసం ఆలోచించాలి, నిర్ణయాలు తీసుకోవాలి, నేను అదే చేస్తానని కూడా చెబుతా ఉన్నాడు ఆయన. పైగా మన ముగ్గురం వెళ్ళి తలపడాలంటే నేను వచ్చేవాడిని, బట్ అక్కడ ఇద్దరికే ఛాన్స్ ఉందనే మీకు అవకాశం ఇచ్చానని చెప్పాడు. ఇది ఎగ్జాక్ట్లీ చాలా మంచి నిర్ణయం, మెచ్యూర్డ్గా టీమ్ స్పిరిట్తో. వాళ్ళు ఇప్పుడు బర్నీ ఎటు నామినేషన్లో లేడు, ఈ శ్రీజ, దివ్య ఇద్దరు నామినేషన్లో ఉన్నారు కనుక ప్రూవ్ చేసుకోవాలని ఆశ, తపన, తాపత్రయం ఉంటుంది. మరి ఇంత అద్భుతమైన టాస్కులు పర్ఫార్మెన్స్ చేసేదానికి స్కోప్ ఉండే టాస్కులు వచ్చేటప్పుడు వాళ్ళకి ఇవ్వడం కూడా మంచి నిర్ణయం అయ్యింది. దానివల్ల వాళ్ళు కూడా 100% ఎఫర్ట్స్ అయితే పెట్టారు, చాలా చక్కగా ఆడారు. ఆ బాల్ టాస్క్లు అప్పటికి చూసారా, డీమన్ పవన్ ఏమో శ్రీజ నీకు తీసేయాల్సిన పరిస్థితి వచ్చేటప్పుడు మీ టీంలోంచి అనేటప్పుడు తీసేటప్పుడు ఎందుకంటే నీకు దెబ్బ తగిలింది కదా అంటే, దెబ్బ తగిలిందని నేను పక్కన కూర్చోలేదు కదా, నేను ఆడిన కదా, గెలిపించుకున్నాను కదా అని అంటే నామినేషన్లో ఉన్నాం, ప్రూవ్ చేసుకున్నాం. అక్కడ ఆమె కావచ్చు, ఇక్కడ మళ్ళీ రీతితో పెనుగులాడుతూ ఈ అమ్మాయి శ్రీజ కావచ్చు, అట్టగే మాస్క్మెన్ హరీష్తో కలిపి దివ్య ఫైట్ చేసింది. దీని అన్నింటి వల్ల ఏంటంటే అరే భలేగా ఆడుతున్నారే, చాలా కష్టపడుతున్నారే, ఒక ఎఫర్ట్స్ అయితే ఒళ్ళొంచి ఖచ్చితంగా ఎంత దూరమైన ఆడతామని ఒక కసి అయితే కనిపించింది కదా, రీచ్ అయింది కదా, మంచిదే. అయితే ఇక్కడ బర్నీ వీళ్ళు ఓడిపోతున్నారు కదా మొదటి రౌండ్లో, అలాంటప్పుడైనా సరే డీమన్ పవన్ కూడా అన్నాడు కదా, ఒకళ్ళు మార్చాలంటే మార్చుకోండి అనేటప్పుడు వీళ్ళకి కూడా ఒక అడ్వాంటేజ్ కింద అతను వచ్చి ఒక టాస్క్ని ఆడి గెలిచి ఒక టాస్క్ని ఒక రౌండ్కి నెక్స్ట్ రౌండ్కి ముందుకు తీసుకెళ్లాల్సి అలా కూడా చేసుంటే బాగుండేమో. అయితే ముందే చెప్పాడు వాళ్ళకి, మనం ఎంజాయ్ చేద్దాం, ఎనర్జీ ఒకరినొకరు పాజిటివ్ పాస్ చేసుకుంటూ ఇన్వాల్వ్ అయిపోయి ఫలితం గెలుపు వాటి పక్కన పెట్టి మన ఎఫర్ట్స్ 100% పెడదాం అన్నట్టుగా అది స్ట్రాటజీ మంచిదే. వాళ్ళ కష్టమైతే చూశారు కదా ఆడియన్స్, గెలిపోవటంతో పక్కన పెడితే ఎవరూ తగ్గలేదు కదా, చక్కగా ఆడారు కదా. ఇక్కడే దివ్య అతను కాంప్లిమెంట్ ఇస్తుంది, మీరు ఏ సమయంలో ఎట్లా ఆలోచించాలనేది బాగా ఆలోచించేస్తారు అనే దానికి నేను ఇందుకే ఇదే చెప్పిందని. అయితే ఈ స్ట్రాటజీస్ అయితే బాగానే ఉన్నాయి.
అట్లాగే ఇంకోటి ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ వర్సెస్ భరణి విషయంలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్, వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉంది, ఆ థాట్ ప్రాసెస్ అనేది చాలా ఇంట్రెస్ట్గా, అతడి గురించి ఇతడేమనుకుంటున్నాడు, ఇతడి గురించి అతడేమనుకుంటున్నాడు కూడా ఒక నిన్న హరీష్ మాట్లాడిన దాన్ని బట్టి కూడా అర్థమవుతూ ఉంది. అట్లాగే భరణి ఇంకోటి ఏంటంటే దివ్యతో కూడా మాట్లాడి హౌస్లోకి వచ్చేటప్పుడు తనుజ వచ్చి, నాన్న ఈ మధ్య నాతో మీరు అస్సలు టైం స్పెండ్ చేయట్లేదు, సరిగా మాట్లాడట్లేదు, ఎమ్మెన్యేలు కూడా అదే అన్నాడు, మీ నాన్నకు మరో కూతురు వచ్చింది, దివ్య కూతురు వచ్చింది అని ఆయన చెబితే, ఎమ్మెన్యేలు అయితే ఒకసారి నేను అన్నాను, ఒకసారి అన్నానని ఎమ్మెన్యేలు చెబుతుంటే భరణి వెంటనే అదేం లేదు, నా మీద ఏమైనా అనుమానంగా ఉందా తనుజ ఉంటే చెప్పమ్మా, ఆ అమ్మాయి చాలా బాగా పాయింట్లు మాట్లాడుతుంది, అవి మాట్లాడే విధానం బాగుంది, క్లారిటీ స్పష్టత అంతా ఉంది కనుక అందుకే మాట్లాడుతాను, అంతే ఆమెకు కూడా తెలుసు ఈ హౌస్లో నా ఫస్ట్ ప్రయారిటీ నువ్వేనని. అంటే ముందు రోజు కూడా చెప్పింది దివ్య, తనుజ మీది డాటర్ ఫాదర్ బాండ్ ఉంది కదా, సో ఆ టైప్లో చెప్పి ఇలా అనింది కనుక ప్రయారిటీ ఉంటుందని కూడా తెలుసు అని చెబితే, ఇక్కడ భరణి కూడా చెప్తాను, నేను ఎప్పుడు నా లైఫ్లో నా లైన్ అయితే క్రాస్ చేయను, ఒకవేళ నేను మరీ ఓవర్గా వెళ్తున్నానంటే నాకు డైరెక్ట్గా నాన్న మీరు ఇట్లా వెళ్తున్నారని చెప్పేసి పర్వాలేదు అని ఆయన చెబుతూ ఉన్నాడు. సో అంటే దివ్యతో ఇతనికి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది ఫస్ట్ నుంచి మొన్న అన్నట్టుగా, ఆ అమ్మాయి ఎందుకో కనెక్ట్ అయిపోతుంది, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కనిపిస్తాయి అని తను ఓపెన్ అవుతున్నాడు. లేకపోతే ఇంతవరకు భరణి 3 వారాలు ఓపెన్ అయ్యింది కానీ, ఎక్స్పోజ్డ్ అయ్యింది కానీ, తన మైండ్ గేమ్ ఎట్లా ఉంది, తన స్ట్రాటజీస్ ఇంతవరకు రివీల్ చేయలే. ఇప్పుడు ఈ అమ్మాయికి అర్థమవుతుందో అనే విషయం అతనికి అర్థం కావడంతో ఆవిడికి చెప్పినట్టుగా ఆడియన్స్కి రీచ్ అయ్యే మాదిరిగా ఇద్దరు ఈ మిడ్ నైట్ మీటింగ్ అయితే పెడతా ఉన్నారు. అట్లాగే ఇంకోటి ఏంటి, ఈ హరీష్ కూడా అంటాడు ఏమైనా నిన్న ఎవరైనా భరణి గురించి, భరణి ఇంకా ఫ్రంట్ ఫుట్ వేసి ఆడట్లేదు, గుడ్ బాయ్, ఇంకా అతను ఉండిపోయే మైండ్లోదే గుడ్ బాయ్ అని ఒత్తి మరీ చెబుతా ఉన్నాడు. ఆ గుడ్ బాయ్ అనిపించుకోవడానికే ఇంకా ట్రై చేస్తున్నాడు, సేఫ్ ప్లేయర్ అనే మాదిరిగా. ఇప్పుడు దివ్య ఆట చూసి వచ్చింది, మంచి టాక్టివ్ స్కిల్స్ ఉన్నాయి, టాకింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, చక్కగా మాట్లాడుతుంది, పాయింట్లు పడుతుంది. సో ఆమెను పొగుడుతూ ఆమెతోనే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాడు అని కూడా మాస్క్ మ్యాన్ చెబుతా, అట్లాగే నన్ను దువ్వుతూ ఉన్నాడు నా టీంలోకి రా అని చెప్పేసి. ఇప్పుడు గ్రీన్ టీం అనేటప్పుడు హరీష్ గారు నా టీంలోకి వస్తారని అడిగారు. బిగ్ బాస్ కూడా ఇక్కడ గేమ్ ప్లే చేస్తాను, నన్నేమో తనుజ రీతు టీంలో పెట్టాడు, బట్ భరణి దువ్వునా సరే నన్ను రమ్మన్నా సరే నేను నీ టీంలోకి రానని చెప్పేస్తాను అని చెప్పి తన టీంకి అయితే కంట్రిబ్యూషన్ నేను ఇస్తానని చెప్పాడు. అయితే ఇక్కడ తనకు అర్థం కానిది ఏంటంటే హరీష్కి, భరణి ఏమో హరీష్ రాడు అని తెలిసి అతన్ని పిలిచాడు, అంటే నా నుంచి ఎలాంటిది క్యారీ చేయట్లేదు, నాకు నెగిటివ్ వైబ్ లేదు, నేను అందరినీ పార్ట్ ఆఫ్ గేమ్ కింద చూస్తాను, అతడికి రండి మనం కలిసి ఆడదామని సరే అతడే తిరస్కరించేశాడని ఆయన నోటితోనే చెప్పించాలని ఇతడు మైండ్ గేమ్. ఇతడు పర్ఫెక్ట్గా గేమ్ ఆడుతూ ఉన్నాడు. అతనేమనుకుంటున్నాడు, హరీష్ భరణి నన్ను దువ్వుతున్నాడు అనుకున్నాడు, బట్ భరణి దువ్వట్లా కెలుకుతూ ఉన్నాడు. సో దానివల్ల ఏమైంది, ఇతను ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్తున్నాడు అని మాదిరిగా ఉన్నా సరే ఆయన అంత పిలిచి కలిసి ఆడదాం, ఆ స్పోర్ట్ స్పిరిట్తో వెళ్దాం, టాస్క్ గేమే ఎక్కడిదక్కడ వదిలేయాలనుకున్న సరే ఆయనే క్యారీ చేస్తున్నాడు, ఇతడు ఏ రోజుకి ఆ రోజు గేమ్ ఆడుకుంటూ పోతున్నాడు, ఇతడు కలుపుకుంటూ పోతున్నాడు అనే మాదిరిగా అతనికి అర్థం కావట్లే. ఎందుకంటే భరణి నిన్న కూడా దివ్యతో అంటాడు, నా యుద్ధం నాకు తెలుసు, టైం వచ్చినప్పుడు చేస్తా, నాతో ఫేక్ ఉన్న వాళ్ళతో కూడా నేను జెన్యూన్గానే ఉంటున్నా, అది టఫెస్ట్ టాస్క్, అతను నాతో ఫేక్గా ఉంటున్నాడు అని తెలిసినా సరే అతనితో జెన్యూన్గా ఉండడం అంటే చాలా కష్టం అది, ఎందుకంటే ఎమోషన్స్ బయటపడిపోతూ ఉంటాయి. వాళ్ళు కూడా అరే ఏంట్రా నేను వీడితో ఇలాగున్నా సరే వీడేంటి నా గురించి ఎంత పాజిటివ్గా ఉన్నాడని ఆలోచనలు పడిపోతారు. ఇది నా స్ట్రాటజీ అని, ఇది ఒక రకం కరెక్టే. ఇప్పుడు ఫస్ట్లో పవన్ కళ్యాణ్ కూడా భరణిని ఏదో స్ట్రాటజీలో మాస్క్ వేసుకుని ఫిల్టర్లతో ఆడుతున్నాడు అన్నట్టుండి ఆయన కూడా ఏమన్నాడు, 3 వారాల్లో అంతసేపు నటించడం కష్టం లేండి, ఆయన ఉంటే బయటపడిపోతాడు కదని ఆయన కూడా ఇప్పుడు ఏంటి ఇతని గురించి నెగిటివ్గా మాట్లాడడం బానేశాడు. ఇట్లా చాలా స్ట్రాటజిక్గా వెళ్తున్నాడు. అలాగే భరణి ఇంకో మాట ఏమంటాడు, ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్ నా మీద 100% పెడతాడు ఫోకస్, ఏదో చేసేయాలి, ఎక్కడ దొరికితే అక్కడ బద్నాం చేసేయాలి, ఇరికించేయాలి, నన్ను బయటికి గెంటేయాలని మాదిరి తెగ ట్రై చేస్తాడు. బట్ నేను హరీష్ మీద 90% కూడా పెట్టను, కేవలం 10% చాలు ఆయనకి, ఆయన ఏం చేస్తాడంటే ఎట్లా ఉంటాడని. అలాగే నేను ఎవ్రీడే అలాగే ఊరుకోను, 1 to 1 వచ్చి ఒక దశలో అలా ఇంకా అన్ని లైన్స్ క్రాస్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా బరస్ట్ అయితే చాలా గట్టిగా మాట్లాడతా. మీరు చూసారు కదా ఫస్ట్ వీక్ నామినేషన్ అప్పుడు కూడా, 2వ వీక్ అప్పుడు కూడా హరీష్ మీద నేను గట్టిగా అరిచే కదా, వాయిస్ కూడా రేజ్ చేసే కదా, గుడ్డు దొంగ అంటే మరి నువ్వు డ్రింక్ దొంగ కదా, నువ్వు ఎట్లా చెబుతావు సొద్దపోసలు దొరికిపోయావని చెప్పేసి బయటకు వచ్చేసి ఇప్పుడేమో మూల కూర్చొని తిండి మానేసి అలిగేసి ఒక సింపతి సీన్ క్రియేట్ చేస్తున్నావు, అవన్నీ గట్టిగా మాట్లాడాడు కదా. సో అట్లా బరస్ట్ అయిపోతాను, నేనైతే తగ్గను, ఆయన కత్తి నూరుతున్నాడని నాకు తెలుసు, సో నా మీద కత్తి నూరుతున్నావా నూరుకు అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతా. అలా నవ్వుకుంటూ వెళ్ళిపోయినా సరే ఆయన ఫీల్ అయిపోతాడు, అరే నా మీద నవ్వుకుంటూ వెళ్ళిపోయాడని. సో ఇట్లా ఉంటాయి ఆయన పాయింట్లు అని చెప్పేసి నామినేషన్ పాయింట్లు కూడా బోరింగ్గా ఉంటాయి అతడివి.
ఇలా ఇతనైతే ఆయన గురించి కంప్లీట్గా అర్థం చేసుకున్నాడు, అర్థమైతే ఉంది. సో అతన్ని ఈజీగా ఇలాగంటే ట్రిగ్గర్ చేసేవచ్చు. అతని ద్వారా మనకి పాజిటివ్ కంటెంట్ ఎలా తెప్పించుకోవాలో నాకు గేమ్ అంతా తెలిసిన మాదిరిగానే బర్నే ఆడుకుంటూ వెళ్తాడు. ఇది మంచిదే. అయితే మాస్క్ మ్యాన్ ఏంటంటే ఆ క్యారీ చేయడం వల్ల అతను నష్టపోతూ ఉన్నాడు. సరే, ఇవి లైవ్ అప్డేట్స్. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్లు అయితే 2 గెలిచారు కదా. మరో టాస్క్ కూడా హిప్పోకి అయితే ఆహారం పెట్టాలి, అది కూడా వేరే లెవెల్లో జరిగింది. కంటెండర్ అయితే రాము, రీతు మరొక ఎదురైతే అయ్యారు. మరి ఇది నెక్స్ట్ లెవెల్. ఆ వీడియో మాత్రం మిస్ కాకుండా ఇప్పటికే 7 గంటల దీంట్లో అప్లోడ్ చేశారు. అట్లాగే ఓటింగ్ అనాలిసిస్ మన న్యూస్ బాల్లో పెట్టే ఆ వీడియో కూడా మిస్ కాకండి. మీకేమనిపించిందో లైక్ చేయండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. అలాగే మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి. వీడియోకి లైక్ చేయడం, జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.